సుజుకి బలినోలో ఉన్న నెగెటివ్స్ ఏంటి? కాన్స్ ఏంటి? అని తెలుసుకుందాం. ఇప్పుడు ఈ కార్ అంటే చాలామందికి ఇష్టం. చాలా ఎక్కువ నంబర్స్‌లో సేల్స్ అవుతాయి ప్రతి నెల. మంచి డిమాండ్ ఉంది. మంచి ఫ్యాన్ బేస్ ఉంది. చాలామందికి ఇష్టమైన కారు. సో, మీరు ఎక్కడ చూసినా బలినోలు కనిపిస్తా ఉంటాయి. సో, ఎందుకంటే దీంట్లో నేను చెప్పినట్టు ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నాయి. చూడ్డానికి బావుంది. రిలయబుల్, డ్యూరబుల్ ఇంజిన్ ఉంది. సమస్యలు ఉండవు. సర్వీస్ కాస్టు తక్కువ. సర్వీస్ సెంటర్ అవైలబిలిటీ ఉంది. సర్వీస్ సెంటర్ దగ్గర సమస్యలు లేవు. స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ సమస్యలు లేవు. మంచిగా మైలేజ్ వస్తది పెట్రోల్‌లో. మీకు ఇంకా మైలేజ్ కావాలంటే సీఎన్‌జీ కూడా ఉంది. అన్నీ బావున్నాయి. కానీ నెగెటివ్స్ ఏంటి? దాన్ని కూడా మాట్లాడాలి కదా! ఇప్పుడు కార్ కొనేవాళ్ళు చాలామంది దీంట్లో నెగెటివ్స్ ఏంటి? పాజిటివ్స్ ఏంటి? అని తెలుసుకొని కొనాలనుకుంటారు. పాజిటివ్స్ తెలుసు. నెగెటివ్స్ కూడా తెలుసుకోండి. అప్పుడే మీకు తెలుస్తది. ఇది మనకు సూట్ అవుతుందా? లేదా? వేరే కార్ ఏమైనా కొనాలా అని. మెయిన్ దీంట్లో ఫస్ట్ నెగెటివ్ ఏంటంటే సేఫ్టీ. మీరెప్పుడైనా కారు కొనేటప్పుడు అది ఏ కారైనా, ఏ బ్రాండ్ అయినా సేఫ్టీ ఉందా లేదా అని చూసుకోండి. అవునా? సేఫ్టీలో మాత్రం కాంప్రమైజ్ కాకండి. ఓకే. ఇప్పుడు ఇది గ్లోబల్ ఎన్‌క్యాప్‌లో టెస్ట్ చేశారు. లాటిన్ ఎన్‌క్యాప్‌లో టెస్ట్ చేశారు. అక్కడ స్కోరింగ్ సరిగ్గా రాలేదు. మన భారత్ ఎన్‌క్యాప్‌లో టెస్ట్ చేశారు గానీ 4 స్టార్ ఇచ్చారు. 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నదాన్ని క్రాష్ టెస్ట్ చేశారు. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నదాన్ని క్రాష్ టెస్ట్ చేశారు. రెండిటికి 4 స్టారే ఇచ్చారు. సో, దట్ ఈస్ సంథింగ్ సర్ప్రైజింగ్. కానీ అంతా ఆరెంజ్ వచ్చిందనమాట. ఆరెంజ్ వచ్చింది కానీ 4 స్టార్ అనమాట. సో, మీరు కాస్త అవేర్‌నెస్‌తో ఉండండి. తెలుసుకోండి కారు కొనేటప్పుడు. సో, ఆరెంజ్ ఏంటంటే ఇప్పుడు క్రాష్ టెస్ట్ చేసినప్పుడు ఆరెంజ్ ఫస్టు గ్రీను, యెల్లో, ఆరెంజ్, బ్రౌను, రెడ్ అలా ఉంటుందనమాట. సో, ఈ ఆరెంజు, బ్రౌను, రెడ్ అనేది ఇట్స్ నాట్ గుడ్ సైన్. నేను చెప్తే సెకండ్ యెల్లో కూడా యాక్సెప్ట్ చేయకండి. గ్రీన్ ఉంటేనే కొనుక్కోండి. సేఫ్టీలో మాత్రం కాంప్రమైజ్ కాకండి. ఓకే. గ్రీన్ రావాలి అంటే మెయిన్ ఏముండాలి? మనం ఎప్పుడైనా క్రాష్ చేసి టెస్ట్ చేసేటప్పుడు వీళ్ళేం చేస్తున్నారంటే 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటే ఇన్ని పాయింట్లు, యూనో ఏబిఎస్ ఉంటే ఇన్ని పాయింట్లు, ఈఎస్పీ ఉంటే ఇన్ని పాయింట్లు అని ప్రతిదానికి ఎక్విప్మెంట్ ఉంటే పాయింట్స్ యాడ్ చేసుకుంటా పోతే ఇప్పుడు క్రాష్ అయినప్పుడు కాపాడేది అవి కాపాడతాయా? వేరే వాళ్ళొచ్చి గుద్దుతున్నారు. ఈ కార్ ఎక్కడో పడిపోయింది. లేకపోతే 2 వెహికల్స్ మధ్యలో క్రష్ అయింది. అప్పుడు ఏది కాపాడుతుంది? ఏబిఎస్ కాపాడుతుందా? ఈఎస్పీ కాపాడుతుందా? 6 ఎయిర్ బ్యాగ్స్ కాపాడతాయా? క్రష్ అయిపోయినప్పుడు యూనో ఆ స్ట్రక్చర్‌లోనే స్ట్రెంత్ లేదు. సాలిడ్ బిల్డ్ క్వాలిటీ లేదు. ఆ చాసిస్సే వీక్‌గా ఉంది. యూనో అప్పుడు ఏం కాపాడుతాయి? ఇవన్నీ కాపాడతాయి ఎక్విప్‌మెంటు. సో, ఈ ఎన్‌క్యాప్ వాళ్ళు కూడా కాస్త ఆలోచించాలి. సైంటిఫికల్‌గా, లాజికల్‌గా, కామన్ సెన్స్‌తో ఆలోచించాలి. సో, ఎక్విప్‌మెంట్ ఉంటే ఓకే. యాక్టివ్ సేఫ్టీ వేరే, పాసివ్ సేఫ్టీ వేరే. మెయిన్ క్రాష్ అయినప్పుడు అది క్రష్ అయ్యి మనుషుల్ని చంపేసేదేంటి? వీక్ బిల్డ్ క్వాలిటీ. దాంట్లో కాంప్రమైజ్ కాకండి. మీరొకసారి గ్లోబల్ ఎన్‌క్యాప్ చూడండి, క్రాష్ టెస్ట్ ఇమేజెస్, లాటిన్ ఎన్‌క్యాప్ చూడండి, భారత్ ఎన్‌క్యాప్ చూడండి. తర్వాత డిసైడ్ చేయండి. ఓకే. మీకు సేఫ్టీ కావాలంటే వేరే కార్ చూసుకోండి. సో, దీంతో ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే కొన్ని మంచి ఫీచర్స్ అన్ని వేరియంట్స్‌లో ఇవ్వలేదనమాట. నేను చెప్పేది ఇంపార్టెంట్‌వి. సో, టాప్‌లోనో మిడ్ వేరియంట్‌లోనో ఇచ్చారనమాట. ఉదాహరణకి సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్ బేస్ నుంచి ఇవ్వరు. ఎందుకు? సేఫ్టీ రిలేటెడ్ గదా! టీపీఎంఎస్ లేదసలు బలీనోలో. టీపీఎంఎస్ ఉండాలి గదా! అది లేదు. రియర్ వాషర్ వైపరు అది అన్నింట్లో ఇవ్వలేదు. సో, ఇలా చూసుకుంటూ పోతే లగ్జరీ ఫీచర్స్ మర్చిపోండి. మంచి ఫీచర్స్ ఇంపార్టెంట్‌వి, సేఫ్టీ రిలేటెడ్‌వి కాంప్రమైజ్ కాకూడదు. స్ట్రక్చరు చాసిస్ సాలిడ్‌గా ఉండాలి. ఇలాంటివన్నీ ఇవ్వాలి. ఇంకొన్ని లిస్ట్ తయారు చేసుకున్నాను. చూద్దాం ఏమేమి ఇవ్వలేదో వాళ్ళు. ఇంకోటేంటంటే మంచి డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ కావాలంటే సీవీటీ గాని, టార్క్ కన్వర్టర్ గాని ఇవ్వాలి. మీకు మంచి ఎక్స్‌పీరియన్స్ కావాలంటే ఏజీఎస్ అని ఉంది వీళ్ళ దగ్గర. అది అంత బాగుండదనమాట. సో, వీళ్ళ దగ్గర సీవీటీ ఉంది కానీ ఇవ్వలేదు. ముందు ఇస్తా అన్నారు. మధ్యలో తీసేశారు. కాస్ట్ తగ్గించడానికి. సో, దిస్ ఈస్ నాట్ ఎ గుడ్ మూవ్. సో, మనోళ్ళు గూడా తక్కువకి వస్తుంది గదా! అని కొంటున్నారనమాట. సో, సీవీటీ ఉండాలి అట్‌లీస్ట్. టార్క్ కన్వర్టర్ అన్నా కష్టం అనుకుంటే సీవీటీ ఇవ్వండి. సో, అదొక నెగెటివ్ దాంట్లో. ఇంకోటి వైర్‌లెస్ ఫోన్ చార్జర్ దట్ ఈస్ ఓకే. దట్ ఈస్ నాట్ ఎ సేఫ్టీ థింగ్. కానీ ఇప్పుడు జనాలు అడుగుతున్నారు గదా! మాకు సన్ రూఫ్ కావాలి. వైర్‌లెస్ చార్జర్ కావాలి అనేసి దట్ ఈస్ ఓకే. నాకైతే అంతగా పట్టించుకోను. సేఫ్టీ ఇంపార్టెంట్ అనమాట. సో, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ లేదు. రియర్ ఆర్మ్ రెస్ట్ ఇవ్వలేదు. ఏంటో మరి. సో, ఇంకోటేంటంటే ఇన్సులేషన్ మీరు హై స్పీడ్‌లో వెళ్ళినప్పుడు ఇన్సులేషన్ ఇంకొద్దిగా బావుంటే బెటర్‌గా ఉండేది ఎక్స్‌పీరియన్స్ అని అనిపిస్తుందనమాట. సో, చూద్దాం ఫేస్ లిఫ్ట్ వచ్చేటప్పుడు ఏమన్నా చూస్తారేమో ఇవన్నీ. నెక్స్ట్
సో, ఈ టర్బో చార్జ్డ్ ఇంజిన్ అవేం మనం అడగట్లేదు. ఇది ఓకే. ఇంజిన్ సరిపోతది. 4 సిలిండర్ ఇంజిన్ గాబట్టి, ఇప్పుడున్న సస్పెన్షన్‌కి, ఈ ఇంజిన్‌కి సిటీకైతే బావుంటది. మీరు హై స్పీడ్ ఎళ్ళినప్పుడు అయితే గనక కాస్త బౌన్సీగా అనిపిస్తుందనమాట. సో, దానిపైన గూడా వీళ్ళు వర్క్ చేసుండాలి. ఏంటో మరి డ్రైవింగ్ డైనమిక్స్ పైన పని చేయరు. సేఫ్టీని ఆఫర్ చేయరు. ఇంపార్టెంట్ ఫీచర్స్ ఇవ్వరు. ఇంకేంటి? సో, మాన్యువల్ మిర్రర్స్ ఉన్నాయన్నమాట కొన్ని వేరియంట్స్‌లో. సో, ఇది మెయిన్ థింగ్ నేను చెప్పేదేంటంటే సేఫ్టీ. సో, ప్రైజు ఓకే. 6,00,000 నుంచి స్టార్ట్ అవుతుందిది. ప్రైస్ ఓకే. అన్నీ ఓకే గానీ, సేఫ్టీలో సుజుకి అయినా, ఏ బ్రాండ్ అయినా కాస్త రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మిమ్మల్ని నమ్మి కారు కొన్నప్పుడు, వాళ్ళు ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు కాపాడే బాధ్యత మీ కారుది మీది కదా! సో, జనాలు గూడా కాస్త అవేర్‌నెస్‌తో ఉండాలి. మైలేజ్ ఒస్తుంది. దాన్ని కొనేద్దాం. 1 ఆర్ 2 కిలోమీటర్స్ ఎక్కువొస్తుంది. మ అందుకని అది కొందామని మాత్రం ఎళ్ళకండి. సేఫ్టీని ఫస్ట్ మీరు చూజ్ చేసుకోండి. తర్వాతే ఏదైనా.